ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. దేవునికి ఇష్టమైన విధంగానే నీవు జీవిస్తున్నావా, లేక ఆయనకి ఇష్టం లేని కార్యాలను చేస్తున్నావా? ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఒకవేళ నీ జీవితంలో ఉంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికైనా నీవు చేసే క్రియలు ప్రభువుకి ఇష్టంగా ఉన్నాయో లేదో అని ఒక్కసారి స్వపరిశీలన చేసుకో. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అలనాటి ఇజ్రాయేలీల గురించి చెబుతూ, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడితారని ఎంతో వివరంగా చెబుతున్నారు. ఈ మాట ఆనాటి ఇజ్రాయేలీలతోనే కాదు కానీ నేడు నీతో కూడా ప్రభు చెప్తున్నాడు. ప్రభుకి ఇష్టం లేని కార్యాలు ఒకవేళ నీవు చేసేవాడివైతే ఇప్పుడే వాటిని విడిచిపెట్టు. ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుకొని వెలుగు సంబంధాల వల్ల నడుచుకొనుడని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి నీవు ప్రభువుకి ఇష్టం లేని కార్యాలన్నిటిని విడిచిపెట్టాలి. వెలుగు సంబంధి వల్లే జీవించాలి. నీ వాక్యానుసారమైన జీవితమే ప్రభువుకి ఎంతో ఇష్టమని గుర్తించి నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి.